मे स्थितं सर्वं संस्कृतस्य व्रती सदा संस्कृते मे दृढा भक्तिः हे संस्कृत नमोऽस्तुते अन्तरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः शरणं करवाणि शर्मदं ते चरणं वाणि चराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्ब कृतार्थसार्थवाहम् वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः श्री विष्णु रूपाय नमः शिवाय श्री काशी विश्वनाथाय नमः शिवाय श्रीमात्रे नमः कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशां वन्दे वाल्मीकि कोकिलं शमादिनिलयं वन्दे वीतरागिणं तपोनिधिं वेदवेदान्त तत्त्वज्ञम् अमृतानन्द सरस्वती अस्मत्सद्गुरुचरणारविन्दान् ఇప్పుడు ఏదైనా ఒక గ్రంథానికి అనుబంధ చతుష్టయం అనేటువంటిది ఒకటి ఉంటుంది ఒక గ్రంథ అధ్యయనం. ఏంటి అనుబంధము అంటే అధికారి ఎవరు, విషయం ఏంటి, ప్రయోజనం ఏంటి, సంబంధం ఏంటి, ఈ 4 అంశాలని ప్రధానంగా వివరిస్తూ ప్రతి గ్రంథం అంటేనే అది దానికి గ్రంథం అని పేరు. వేదాన్ని అనుసరిస్తూ వేద మతాన్ని ప్రతిపాదించేదైతేనే దానికి శాస్త్రం అని పేరు. ఆయుర్వేద గ్రంథము అంటే ఆయుర్వేద గ్రంథంలో ఈ 4 అంశాలు ఉండాలి గ్రంథము అనడానికి. శాస్త్రము అని చెప్పడానికి వైదికాన్ని అనుసరిస్తూ వేద మతాన్ని అనుసరిస్తూ స్వమత స్థాపన చేస్తూ వైదికం పరిధిలోనే చెప్తే దానికి శాస్త్రం అని పేరు. అందుకే ఆ శాస్త్రం చదివామంటే వేద అర్థాన్ని చెప్పేటువంటివి శాస్త్రాలు అని అర్థం. వీటికంటే భిన్నంగా ఉన్నవి ఏవి గ్రంథాలు కాదు, శాస్త్రము కాదు. దాన్ని అనుసరిస్తూనే ఇప్పటిదాకా అధికారి ఎవరని చెప్పారు? ఈ శాస్త్రాన్ని అధ్యయనం చేసేవాడు ఎవరై ఉండాలి అన్నారు? జ్ఞానం పూర్తిగా తెలిసిన వాడు కాకుండా అలా అని మరి ఏమీ తెలియని వాడు కాకుండా ఉన్నవాడు అధికారి. అది ఊరికి అక్కడ స్థూలంగా ఆదిలో చెప్పారు. ఇప్పుడు వస్తూ ఇప్పుడు ఏం చెప్పారు? అది వాల్మీకి మహర్షి చెప్పినటువంటి విషయం. వశిష్ఠుల వారు ఏం చెప్పారు? వైరాగ్యం, క్షమ, సంతోష, విచారణ, సత్సంగము, ఈ 4గిట్లో ఏదైనా ఒకదాన్ని సంపూర్ణంగా ఆశ్రయించిన వాళ్ళు అధికారి. విషయం ఏంటి దీంట్లో? ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానము విషయం. మోక్షోపాయము, మోక్ష సంహిత అనేటువంటి విషయం. దానికి ఆత్మజ్ఞానము బ్రహ్మజ్ఞానం అని పేరు పెట్టలేదు, మోక్ష సంహిత అని పెట్టారు. మోక్ష సంహిత అనేటువంటిది విషయం. ప్రయోజనం ఏంటి? సంసారం నుంచి, అంటే సంసారం మీద ఆత్మజ్ఞానం. మనం ఏదో కానీ కాకపోతే ఇక్కడ వశిష్ఠుల వారు చెప్పింది అంటే ఈ శాస్త్రాన్ని అధ్యయనం చేస్తే ఇహము పరము 2 సిద్ధిస్తాయి అని చెప్పి. ఈ శాస్త్రం విన్నంత మాత్రం చేత ఈ ప్రయోజనము, చదివితే ఈ ప్రయోజనం అని చెప్పారుగా, అది ప్రయోజనం. ఇక మిగిలింది ఏంటి? సంబంధం. విషయ భావ సంబంధము, అంగాంగి భావ సంబంధం ఉంది అనుకుంది. తర్వాత ఇంకేం చెప్తున్నారు? ఇక పరిభాష చెప్తున్నారు. ఇక ఏదో ఒక శాస్త్రం చెప్పిన తర్వాత యస్య జ్ఞాన దయా సింధోరగాదస్యాం అనఘా గుణా సేవ్యతాం అక్షయోధీరా సశ్రియై చామృతాయ చ సమాహృత్యాని తంత్రాణి అని చెప్పేసి అక్కడ అమరకోశానికైనా సరే ఈ అనుబంధ చతుష్టయం చెప్పేసి తర్వాత వెంటనే ఏం చేశారు అంటే పరిభాష చెప్పారు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాం? దీంట్లో గ్రంథంలో ఏముంది, పరిభాష ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇక్కడ కూడా పరిభాషను చెబుతూ ఇక్కడ ఈ గ్రంథంలో మేము చెప్పేటువంటి విషయాలన్నీ కూడా దృష్టాంతాలని ఆధారం చేసుకొని చెబుతాము. సో వాటిని మీరు అర్థం చేసుకునేటప్పుడు
ఆ దృష్టాంత దార్ష్టాంతిక భావాన్ని మాత్రం తీసుకొని ఎక్కడైతే సమాన ధర్మాన్ని ఆధారం చేసుకొని మేము దృష్టాంతం చెప్పామో అక్కడ మాత్రమే తీసుకోవాలి. ఉపమాన ఉపమేయాల్ని చెప్పినప్పుడు కూడా అంతే. ఆ ఉపమాన ఉపమేయ సమాన ధర్మం. ఉపమానానికి లక్షణం ఏమంటే ఉపమానం ఒకటి, ఉపమేయం ఒకటి, సమాన ధర్మము, ఉపమా వాచక శబ్దం ఒకటి ఉంటుంది. సో ఆ సమాన ధర్మాన్ని ఆధారం చేసుకొని అంత మాత్రమే ఉపమాన ఉపమేయ భావాన్ని తీసుకోవాలి, కానీ దాన్ని ఎక్కువగా సాధించకూడదు. అలాగే విశేష సంబంధం. విశేషణాలు చెప్పినప్పుడు ఆ విశేష్యాన్ని ఇప్పుడు బ్రహ్మానికి విశేషణాలు వాడాము అంటే విశేషణాలుగా మాత్రమే తీసుకోవాలి. వాటిని ఆ విశేష్య భావాన్ని దాటి దాన్ని ఇంకో చోట అప్లై చేసి అక్కడ ఇలా ఉంటుంది కదా. ఇప్పుడు పురుష వ్యాఘ్ర అని అంటే పురుష వ్యాఘ్ర ఇవ అని సమాసం చేసి అంతవరకు మాత్రమే తీసుకోవాలి దాన్ని. అంతేగాని అంతకంటే ఎక్కువ దాన్ని సాగదీయకూడదు అనేది విషయం. ఇప్పుడు విశేషం గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఇంతకుముందు సర్గల్లో 17-18 సర్గల్లో 17 సర్గల్లో మొత్తము గ్రంథంలో ఇంకా ముందర వచ్చేటువంటి గ్రంథంలో అథవా ఇంతవరకు అయినటువంటి గ్రంథంలో ఎన్ని సర్గలు ఎన్ని శ్లోకాలు అన్ని విషయాలు చెప్పిన తర్వాత ఇక్కడ పరిభాష చెబుతూ దృష్టాంతానికి ఉపమానాన్ని ఎలా తీసుకోవాలని చెప్పి ఇప్పుడు విశేషం గురించి మాట్లాడుతున్నారు. అంతేనండి. క్రితం వారం చెప్పుకున్న పాఠం అంతా కూడా ఇప్పుడు 5 నిమిషాల్లో పూర్తి చేస్తాం. గురుగారు చెప్పండి. గురుగారు, ఈ అనుబంధ చతుష్టయంలో అధికారి, విషయము, ఫలము ఈ అర్థమైంది. సంబంధం అంటే ఏం గురుగారు? గురుగారు మ్యూట్ లో ఉన్నట్టుంది గురుగారు. ఏమన్నారు ఇప్పుడు? ఈ అనుబంధ చతుష్టయంలో అధికారి, విషయము, ఫలము ఈ 3 అర్థమైనవి గురుగారు. సంబంధం అంటే? సంబంధము ఇప్పుడు ఆ విషయాన్ని ఎలాంటి సంబంధం ఉంటుంది? అంగాంగి భావ సంబంధం ఉందా, ఇక్కడ విషయ భావ సంబంధం ఉందా అని చెప్పారు. దీనికి ఎలాంటి సంబంధం అంటే సంబంధము సుమారుగా చాలా రకాల సంబంధాలు ఉన్నాయి. ఆధార ఆధేయ భావ సంబంధం. ఇక్కడ ఏ సంబంధాన్ని అంటే ఇప్పుడు ఉన్న విషయానికి అధికారికి ఏం సంబంధం ఉంది? ఓహో, అంటే విషయానికి అధికారికి సంబంధం. అంతే కదా. అలాగే. ప్రయోజనం ఎవరికి? ప్రయోజనం ఏంటి? అధికారికి ఈ విషయాన్ని అధ్యయనం చేస్తే వచ్చేటువంటి ప్రయోజనం ఏంటి? అర్థమైంది గురుగారు. ఇప్పుడు సంబంధం ఏంటి? సంబంధం ఏమని చెప్పాలి? ఇప్పుడు ఒకసారి విచారణ చేద్దాం. సంబంధం ఏముంటుంది ఇక్కడ? కర్తలాగా ఉంటుందా గురుగారు? ఇప్పుడు విషయం ఏంటి? మోక్ష సంహిత. మోక్ష సంహిత. దాన్ని మనం ఇంకో మాట ఏమంటున్నాము? ఆత్మ విచారణ. విషయం ఏంటి? బ్రహ్మం కదా విషయం. బ్రహ్మం విషయం. అధికారి ఎవరు? అధికారి అని అంటున్నప్పుడు అధికారి ఎవరు? ఎవరైతే తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు అధికారి అవుతారు. మామూలుగా ఎవరు ఉంటారు? బ్రహ్మమే తెలుసుకుంటుందా? తెలుసుకోవాలి అన్నప్పుడు అతన్ని ఏమని అంటాం? జీవుడు అంటాం. జీవ. ఇప్పుడు జీవుడు ఈ గుణాల ద్వారా బ్రహ్మముని తెలుసుకోవడము ఇక్కడ విషయం. ఇది విషయం అంటున్నాం. ఇప్పుడు జీవుడికి బ్రహ్మకి ఏంటి సంబంధము? బ్రహ్మకి జీవుడు అంగమన? సో జీవుడే బ్రహ్మ, బ్రహ్మమే జీవుడు అని చెప్పడమా? జీవుడే బ్రహ్మ, బ్రహ్మమే జీవుడు. అప్పుడు దానికి ఏం సంబంధం అని చెప్పాలి?
సంసార దృష్టిలో తీసుకుంటే ఇక్కడ రెండు దృష్టి తీసుకోవాలండి. అప్పుడు పారమార్థిక దృష్టి అథవా వ్యావహారిక తీసుకుంటే ఈ సంసారం అంతా దేని మీద ఆధారపడింది? బ్రహ్మం మీద ఆధారపడింది. కాబట్టి ఆధారాధేయ భావ సంబంధం అని తీసుకోవాలి. లేదా బ్రహ్మమే జీవుడు, జీవుడే బ్రహ్మము అని చెప్పాలి అంటే ఏం చెప్పాలి? సంబంధం లేదండి, ఏకం కదండి రెండు ఇద్దరు. స్వప్రభావ సంబంధం అంటాం. ఏకత్వ బోధకమే. ఇక్కడ సంబంధం అంటే రెండు వస్తువులు ఉండాలని ఏమీ లేదు. ఎలా ఎస్టాబ్లిష్ చేస్తున్నాం? జీవుడు బ్రహ్మాండి ఎలా చేస్తున్నాము? ఏకత్వం. అక్కడ అభేద సంబంధం పెట్టాలి. అభేదం. కరెక్ట్. వ్యవహారికంలో భేదం, వ్యవహారికంలో భేదమే ఆధారాధేయ భావ సంబంధం. పారమార్థికంగా అభేద సంబంధం. అభేదం. ఇప్పుడు 19 सर्ग वसिष्ठ उवाच विशिष्टां च समर्थत्वम् उपमानेषु गृह्यते को भेदः सर्वसादृश्येतु ఉపమానోపమేయో. ఉపమానోపమేయం గురించి మళ్ళీ ఒకసారి చెప్పి అక్కడి నుంచి విశేషణం గురించి చెప్తాను. విశిష్టాంశ సమర్థత్వం ఉపమానేషు గృహ్యతే. ఇక్కడ కూడా విశేష భావ సంబంధంలో కూడా అక్కడ ఉపమాన ఉపమేయం లాగానే తీసుకోవాలి. ఇప్పుడు విశేషణం చెప్పాను, సుందర రామ అన్నప్పుడు అక్కడ అది విశేషణం. సుందర శబ్దం రామ శబ్దానికి విశేషణం. ఈ డిఫరెన్స్ మీకు అంటే వ్యాకరణం చదువుకున్న వాళ్ళకని లేదా కొద్దిగా సంస్కృతం పరిచయం ఉన్న వాళ్ళకి ఇబ్బంది లేదు, మిగతా వాళ్ళ కొరకు చెబుతున్నాను. ఇప్పుడు వీటికి తేడా ఏంటి? దృష్టాంతానికి ఉపమానానికి విశేషణానికి తేడా ఏంటి అంటే, మొదలు విశేషణానికి ఉపమానానికి తేడా చెప్తాను. విశేషణం అంటే సుందర రామ. ఇప్పుడు విశేషణము విశేష్యము రెండు ఎలా ఉంటాయంటే రెండు ఒకే లింగ వచన విభక్తుల్లో ఉంటాయి పదాలు. యల్లింగే యద్వచనం యాచ విభక్తి విశేషణస్య తల్లింగం తద్వచనం సాచ విభక్తి విశేష్యస్య అని కారిక. విశేషణము విశేష్యము ఈ రెండు పదాలు ఒకే లింగ వచన విభక్తుల్లో ఉంటాయి. అలాంటి సుందర రామ, సుందరం రామం, సుందరేణ రామేణ, సుందరాయ రామాయ, సుందరాత్ రామాత్, సుందరస్య రామస్య, సుందరే రామే అని. ఇది విశేషణం. ఉపమానం ఎలా ఉంటుంది అంటే అక్కడ ఉపమాన సమాన ధర్మాన్ని ఆధారం చేసుకొని అక్కడ ఉపమానం చెప్పేటువంటి పదం కూడా ఒకటి ఉంటుంది అక్కడ. ఉదాహరణకి సముద్ర ఇవ గంభీర, సముద్ర ఇవ గాంభీర్యే అని, అథవా సముద్ర ఇవ గంభీర, సముద్ర ఇవ గంభీర రామ గాంభీర్యే సముద్ర ఇవ. ఇది సెంటెన్స్ అనుకోండి. ఇప్పుడు సముద్రం లాగా రాముడు గాంభీర్యంలో సముద్రుడు లాంటి వాడు అని చెబితే అది ఉపమానం అవుతుంది. గంభీర రాముడు అని చెప్తే అది విశేషణం. రాముడు గాంభీర్యంలో సముద్రుడి లాంటి వాడు అన్నాం అనుకోండి, అది ఉపమానం అవుతుంది. దృష్టాంతం అయితే ఎలా చెప్పాలి? ఒక కాలానో దేశాన్నో పెట్టుకొని దృష్టాంతం చెబుతాం. శరత్కాలంలో మేఘాలు ఎలాగైతే చిందరవందర అయిపోయాయో, శరత్కాలంలో మేఘాలు వాయువు ద్వారా ఎలాగైతే చిందరవందర అయిపోయాయో, అలా ఈ శాస్త్రం చదవగానే సమయాలన్నీ కూడా అలాగే ఛిన్నములైపోతాయి అని చెప్పామనుకోండి, అప్పుడు ఇది దృష్టాంతం. ఎలాగో అలా అని చెప్పామనుకోండి, అప్పుడు అదృష్టాంతం. సో ఈ దృష్టాంతానికి ఉపమానానికి విశేషణానికి మీకు తేడా అర్థమైంది కదా? అర్థమైంది గురుగారు. అదే ఇక్కడ చెప్పబోతున్నారు. ముందుగానే ఒక జిస్ట్ ఇచ్చి తర్వాత ఇక్కడ శ్లోకాలు చెప్పేటువంటి విషయాన్ని ఇప్పుడు
ఇక్కడ విశేషణ విశేష్యాల్లో ఏంటంటే ఆ విశేషణం చెప్పినప్పుడు సామర్థ్యం చెబుతున్నాం. దృష్టాంతం చెప్పినప్పుడు అక్కడ కూడా ఒక సమాన ధర్మాన్ని తీసుకొని దాన్ని చెబుతున్నాము. ఉపమానంలో కూడా సమాన ధర్మం ఉంది, అలాగే ఉపమాన వాచక పదం కూడా ఉంది. దృష్టాంతంలో ఉపమాన వాచక పదం ఉండాలని నియమం ఏం లేదు, అక్కడ ఒక కథలాగా చెప్తాం. ఇక్కడ ఉపమానం చెప్పినప్పుడు ఉపమాన వాచక పదం ఉండాలి, ఈ వత్ ఇలాంటి పదాలు ఉండాలి. ఇప్పుడు విశేషణం చెప్పినప్పుడు ఏంటంటే ఇక్కడ కూడా సామర్థ్యం ఉండాలి. ఇప్పుడు సుందర రామ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఏ పదం అంటే ఆ పదానికి రామ శబ్దానికి విశేషణంగా చెప్పలేం. రాముడికి విశేషణంగా చెప్పగలిగిన కొన్ని పదాలు మాత్రమే ఉన్నాయి. గౌరహ రామ అని చెప్పొచ్చా? చెప్పలేం గురుగారు. చెప్పలేదు. ఎందుకు? రెండు ఒకే లింగ వచన విభక్తిలో చెప్పాం కదా. అంటే ఏ రాముడి గురించి అయితే నేను మాట్లాడుతున్నానో అతను నీలమేఘశ్యాముడనే ప్రసిద్ధి. అతను గౌరవర్ణంలో ఉన్నాడని ఎక్కడా లేదు. శివుడు ఎక్కడా నీలమేఘశ్యాముడు లేదు, ఆయన నీలకంఠుడు మాత్రమే. ఆ నీలకంఠుడిని తీసుకుని వాళ్ళంతా నీల పెయింట్ వేసేసారు. రాముడికి కృష్ణుడికి అంతా నీలం పెయింట్ వేసేసారు. ఎక్కడుంది నీలమేఘశ్యామ అంటే ఛాయలో ఉన్నటువంటి వాడు. ఒకవేళ ఈ కాలంలో ఏమైనా రాజా రవివర్మ బతికి ఉంటే, లేదా ముందు ఎప్పుడైనా రాజతంత్రం ఈ భారతదేశంలో రాజులు వస్తే ఆ రాజులకి చెప్పించి ఆ సమయంలో ఏమైనా రాజా రవివర్మ మళ్ళీ ఎక్కడైనా అవతరించి ఉంటే 100 సార్లు ఉరిదీయాల. ఇప్పుడు ఎవరైనా సరే శివుణ్ణి ఒకసారి మనసులో ధ్యానం చేసుకోండి అని అంటే శుద్ధ స్ఫటిక సంకాశం అని ఎవరైనా ధ్యానం చేస్తున్నారా? శుద్ధమైనటువంటి స్ఫటికం లాగా ఆయన వెలుగుతున్నాడు అని. చాంపేయ గౌరాధ శరీరకాయ శివుడు అమ్మవారు ఇద్దరు గౌరవ, ఈయన గౌరవుడు, ఆయన గౌరీ. ఆ మహాకాళి అది వేరు. కాల శబ్దం చెప్పినప్పుడు అక్కడ సంపూర్ణంగా నలుపు వర్ణమే చెప్పాం. అక్కడ కూడా బ్లూ. కాళీ అనేది ఎప్పుడు కూడా నలుపు వర్ణంలోనే ఉంటుంది. బ్లూ కలర్ ఏ దేవుడు వాళ్ళకైనా హార్ట్ లో హోల్ ఉందనా? మన ఇంట్లో ఏమైనా రాముడు కృష్ణుడు అలాంటివి ఏమైనా ఉంటే చిత్రపటాలు ఏం చేయాలో తెలియదు. అంటే ఇక్కడ అంటే కొనకుండా ఉంటే మంచిది. అవును. కృష్ణుడు ఎక్కడా లేదండి నీల వర్ణంలో. నీల వర్ణానికి అక్కడ నీలమేఘశ్యామ. నీలమేఘము అంటే ఏంటి? నీళ్లతో నిండినటువంటి మేఘము ఏ నీల రంగులో ఉంటుందో అంటే బూడి చామన ఛాయ అక్కడ. దీన్ని అంటే ఈ రాజా రవివర్మ చేశాడు. రాముడు కృష్ణుడు శివుడు వీళ్ళు నీల వర్ణంలో ఉన్నారు అని చెప్పి. కాళిక వీళ్ళందరూ కూడా నీలవర్ణంలో ఉన్నారని చెప్పి. అవతార్ సినిమాలో ఆ ఏలియన్స్ వాళ్ళు కూడా నీలవర్ణంలో కావాలని అందుకే పెట్టాడు స్టీవెన్ స్పిల్బర్గ్. మనము మన సంస్కృతిని మనం వక్రీకరిస్తే పక్కవాడు వక్రీకరించకుండా ఉండడానికి ఏం తీసుకుంటాడు? వాడికి మనం తలుపులు తెరిచిపెట్టి మేము వక్రీకరించుకుంటా. దీంట్లో ఒకటి అవును, భాగవతంలో ఉంది, కృష్ణుణ్ణి కీర్తించిన కోపంతో అన్నా బాధలో తిట్టినా ప్రేమతో పొగిడినా అన్నీ ఆయన స్తుతియే తప్ప అనట్లేదు. మా భగవంతుని మీరు ఎట్లాగైనా చేయొచ్చు, తిట్టినా పర్వాలేదు. ఇప్పుడు ఇంద్రుడి వేదంలోనే ఇంద్రస్తుతిలో సుబ్రహ్మణ్య అనేటువంటి శబ్దానికి ఇంద్ర అని పేరు. ఇక్కడ యాగంలో సుబ్రహ్మణ్య ఆహ్వానం అని చేస్తారు.
ఏదైనా యాగంలో, సోమయాగంలో ప్రధాన దేవత ఇంద్రుడు ఉంటాడు. ఒక్కొక్క ఇష్టిలో మళ్ళీ దేవతలు మారుతూ ఉంటారు, కానీ సోమయాగంలో ప్రధాన దేవత ఇంద్రుడు ఉంటాడు. ఇప్పుడు ఇంద్రుడిని ఏం చేయాలి అంటే మొదటి రోజు నుంచి సుబ్రహ్మణ్య ఆహ్వానం చేస్తాం. ఏంటి, ఇవాళ నుంచి 3వ రోజు సోమాన్ని మేము సోమరసాన్ని మేము మీ కొరకు మేము సోమయాగం చేస్తున్నాము, కాబట్టి ఆ రోజు మీరు వచ్చి దేవతలతో సపరివారంగా వచ్చి హవిస్సుని గ్రహించాలి అని సుబ్రహ్మణ్య ఆహ్వానం చేస్తాం. దాంట్లో ఇంద్రుడిని స్తుతిస్తారు. ఇంద్రుడు చేసిన మంచి పనులు స్తుతిస్తారు, ఇంద్రుడు చేసినటువంటి అన్ని పనులు. అక్కడ వేదంలో ఉన్న స్తుతి ఉంటుంది. అహల్యాయి జారాయి అని చెప్పి, వృత్రాసురుని చంపావు నువ్వు, అహల్యని పాతివ్రత్యాన్ని నాశనం చేశావు, అట్లా శపితుడు పోయి నువ్వు శతరంధ్రుడు అయ్యావు నీవు అని చెప్పి ఇవన్నీ చేస్తారు. మళ్ళీ ఆయన చేసిన మంచి పనులు, నువ్వు జ్ఞానుల్లో చాలా గొప్పవాడివి, ఇంతకుముందు నువ్వు 100 యాగాలు చేసి నువ్వు ఇంద్ర పదవిని పొందావు, అలాగే జ్ఞానుల్లో కూడా నువ్వు గొప్పవాడివి, స్తుతి కూడా ఉంటుంది. అవును, ఇంద్రుడిని మనం తిట్టినా కూడా మనకి ఏం నష్టం లేదండి అని చెప్పేసి మనమే నోటికి వచ్చినట్టు తిట్టి పక్కవాడు తిట్టకుండా ఎట్లా ఉంటుంది? నేను అంటున్నా తిట్టకండి అని నేను అనట్లేదు. దేవతల గురించి మాట్లాడినప్పుడు రెండూ మాట్లాడండి. ఎన్ని రోజులు తెలుగు సినిమాల్లో ఇట్లా దెప్పి పొడిచే సినిమాల్లో, ఎందుకంటే ఇది వార్తల్లో కూడా ఎవడో ఒకడు కరప్షన్ చేసి లేదా ఓ స్త్రీ పట్ల దుర్వ్యవహారం చేసి మానభంగం చేసి హత్య చేసి వాడు జైలుకి వెళ్తే కృష్ణ జన్మస్థానానికి వెళ్ళాడు అని చెప్పి. ఎన్నిసార్లు సినిమాల్లో న్యూస్ లో కూడా దొంగని కృష్ణుడు అనడం చూసాం. అది విని చప్పట్లు కొట్టామండి. అది విని మన రక్తం ఉడకలేదే అని నాకు ఆశ్చర్యం. అంటే అంత బొద్దింకల ఏదో ఇవాళ బొద్దింకలు కోల్డ్ బ్లడెడ్ ఇన్సెక్ట్స్ అంటారు బొద్దింకలకి, వాటి రక్తం చాలా చల్లగా ఉంటుంది. మనం బొద్దింకలం కంటే హీనం అయిపోయి మనం రక్తం ఉడకట్లేదు అసలు ఆ మాటలు వింటుంటే. ఎందుకు అంటే మనం ఎట్లా అయిపోయాము అంటే, మనం ఏ దేవుడినైనా సరే ఆరాధిస్తే ఆయన వెంటనే మన జీవితాల్లో ఏదో ఒక చమత్కారం చూపించాలి, ఇప్పుడే ఆయన మనం దేవుడని నమ్ముతాం. ఎందుకు? క్రైస్తవులు మిగతా వాళ్ళందరూ అదే కదా చేస్తున్నారు. క్రైస్తవులు ఆయన క్రిస్తుని వాళ్ళు దేవుడని ఎందుకు ఒప్పుకున్నారు అథవా ఒప్పించారు అంటే మిరకిల్స్. ఆ మిరకిల్ లేకపోతే అతను దేవుడే కాదు. వాళ్ళల్లో అసలు మిరాకిల్స్ జరుగుతాయా గురుగారు? వీళ్ళు సృష్టిస్తున్నారు కానీ. చూడండి, ఇంతకుముందు మాట్లాడుకున్నాం అదృష్టము అని చెప్పి, దానికే మిరకిల్ అని పేరు. అక్కడ ఏ మిరాకిల్స్ లేవు. ఇప్పుడు పూర్వజన్మ నేను ఇవాళ ఏదో ఇప్పుడు వాడికి అన్ని మిరాకిలే అట్లా. ఇప్పుడు ఇంత పెద్ద లూప్ హోల్ ఉంది వాళ్ళ దాంట్లో. ఎక్కడ భాగవతము పూర్వజన్మలో చేసినటువంటి కర్మల్ని వివరిస్తూ దానికి తగ్గట్టుగా ఈ జన్మలో నీకు సుకృతానికి శుభ ఫలము, దుష్కృతానికి దుఃఖం ఫలము అని చెప్పి వివరిస్తూ ఉంటే, ఈ కాన్సెప్టే లేని బైబిల్ భాగవతానికి ఈక్వల్ ఎట్లా అవుతుంది? కాదు. అలా చెప్పిన వాళ్ళందరినీ మనం తల మీద పెట్టుకున్నాంగా. కొత్త కాన్సెప్ట్ ఇవాళ ఈ మధ్య అన్ని పొలిటికల్ పార్టీ కూడా సర్వధర్మ వడపావు. సర్వధర్మ సమద్భావం ఎట్లా వస్తుంది? అవతల వాడు నిన్ను హెరెటిక్ అంటున్నాడు లేదా కాఫిర్ అంటున్నాడు. కాఫిర్ని చంపితే నాకు జన్నత్ వస్తుందని వీడు అనుకుంటే, హెరెటిక్ ని చంపితే నాకు హెవెన్ వస్తుందని వాడు అనుకుంటే, అదో కాఫిర్ని కన్వర్ట్ చేస్తే నాకు జన్నత్ వస్తుందని, హెరెటిక్ ని కన్వర్ట్ చేస్తే నాకు హెవెన్ వస్తుంది అని అనుకునే వాళ్ళని మనం
మనతో సమానమని ఎలా అనుకుంటాం? ఈ- ఆ, ఇప్పుడు రాముడి దగ్గర నుంచి ప్రారంభం చేశాను. ఇప్పుడు ఇట్లా రామ రామ శబ్దానికి విశేషణ చెప్పాలి అంటే అందులో సామర్థ్యం ఉండాలి. ఈ పదం విశేషణంగా చెప్పబడానికి సామర్థ్యం ఉండాలి. అదే చెప్తున్నాను, విశిష్టాంశ సమర్థత్వం ఉపమానేషు గృహ్యతే. ఒకవేళ ఉపమానంలో ఉపమానం చెప్పినప్పుడు రాముడు పులిలాగా అంటే ఏదో ఒక సమాన ధర్మాన్ని ఆధారం చేసుకుని పులిలాగా అన్నాం అంతే. అంటే అప్పుడు ఇంకా రాముడు పులి అన్నాం అనుకోండి, అప్పుడు పులిలాగా 4 కాళ్ళ మీద నడుస్తాడనా? కాదు. లేదు. అంటే శౌర్యంలో ఏదో పులి అని ఏదో ఒక సమాన విషయంలో శౌర్యమో లేకపోతే ఏదో ఒక దాన్ని తీసుకొని వ్యాఘ్రహ పురుష వ్యాఘ్రహ పురుషర్షభ, రాముడు వృషభము అని అంటే బలంలో వృషభం లాంటి వాడు. అక్కడ ఏదో బలము పౌరుషమో ఏదో ఒక దాన్ని తీసుకొని ఒక సమాన ధర్మాన్ని తీసుకొని చెప్తున్నాం. అయితే ఇది సమాన ధర్మం ఉంటే అది ఉపమానం. ఒకవేళ ఆ ఉపమానంగా వాడిన పదంలో సామర్థ్యం ఉంటే అది విశేషణంగా కూడా చెప్పవచ్చు. అన్ని అంశాల్లో సమాన ధర్మాలు ఉంటాయి. ఒకవేళ సంపూర్ణంగా సమాన ధర్మం ఉంటే, ఏదైనా ఒక్క విషయంలో సమాన ధర్మం ఉంటే అప్పుడు దాన్ని మనం ఉపమానంగా వాడచ్చు. ఒకవేళ అన్ని అంశాల్లో సమాన ధర్మం ఉంటే అప్పుడు ఏంటి అంటే దృష్టాంత బుద్ధావేకాత్మ జ్ఞాన శాస్త్రార్థ వేదనాత్ మహావాక్యార్థ సంసిద్ధ శాంతిర్నిర్వాణముచ్యతే. ఇప్పుడు స్విచ్ ఆన్. క్షమించాలి. దృష్టాంత బుద్ధౌ ఏకాత్మ జ్ఞాన శాస్త్రార్థ వేదనాత్ మహావాక్యార్థ సంసిద్ధ శాంతి నిర్వాణముచ్యతే. ఇప్పుడు దృష్టాంతము అని తెలుసుకున్నాం అనుకోండి, ఇప్పుడు జీవ బ్రహ్మ వీటి స్వరూపం తెలుసుకొని స్వరూపాన్ని చెప్పేటువంటి దృష్టాంతాన్ని తెలుసుకుంటే అఖండాకార చిత్తవృత్తి కలుగుతుంది. ఇది ఎలా కలుగుతుందంటే మహావాక్యార్థ బోధ వల్ల కలుగుతుంది. అయితే ఇది దృష్టాంత జ్ఞానం వల్ల లభిస్తుంది. తస్మాత్ దృష్టాంత దార్ష్టాంత వికల్పోల్లసితై అలం యయా కయాచిద్యుక్త్యాతు మహావాక్యార్థం ఆశ్రయే. ఇప్పుడు మహావాక్యార్థము దృష్టాంతం ద్వారా వస్తుందా, ఉపమానం ద్వారా వస్తుందా, లేకపోతే విశేషణం ద్వారా చెబుతున్నామా అనేది మూడిట్లలో ఏదో ఒక దాంట్లో ఉండాలి. ఎందుకు ఈ మాట ఇది ఎందుకంటే ఇంత చెప్పాల్సిన అవసరం ఏముందండి? పరిభాష వేరే శాస్త్రాలు ఇలా చెప్పారు. ఇప్పుడు బ్రహ్మకి పోలినది ఇంకొకటి లేదు ప్రపంచంలో. బ్రహ్మం ఇలాగా అని చెప్పామనుకోండి, అప్పుడు ఏమైపోతుంది? అనంతమైనటువంటి సత్యం జ్ఞానవంతమైనటువంటి బ్రహ్మముని, ఇప్పుడు బ్రహ్మము శుద్ధంగా ఉంటుంది. ఎలా అంటే హిమము లాగా శుద్ధం అన్నాం అనుకోండి, అంటే చలికాలంలో అంటే ఓహో మంచులాగా శుద్ధం అని నేను అన్నాను అనుకోండి, మంచులాగా శుద్ధం. ఇప్పుడు ఇప్పుడు తిక్కగా ఆలోచించే వాళ్ళు ఇంకేం చెప్తారు దాన్ని? చలికాలంలో మాత్రమే ఉంటాడు బ్రహ్మ, మిగతా ఉంటుందా బ్రహ్మ మిగతా కాలాల్లో ఉండదు అంటే అప్పుడు ఆ దేశకాల అనవచ్ఛిన్నం అని ఎలా చెప్తున్నారు మీరు? ఎండాకాలంలో మంచు ఉండదు, చలికాలంలో మాత్రమే మంచు ఉంటుంది. వర్షాకాలంలో మంచు ఉండదు, శరదృతువులో మంచు ఉండదు, చలికాలంలో మాత్రమే ఉంటుంది. అది కూడా పీక్ చలికాలంలో మాత్రమే మంచు ఉంటుంది. అది కొన్ని దేశాల్లో మాత్రమే ఉంటుంది, కొన్ని దేశాల్లో మంచు అనేటువంటిది ఏంటో తెలియదు. అంతేనా? అవును. అంటే అంటే బ్రహ్మము ఎక్కడైతే మంచు కురుస్తుందో
అక్కడే ఉన్నారు. కాబట్టి ఇది ఉపమానమా విశేషణమా? ఉపమానమా? ఇదేం చెప్పాలి అప్పుడు? వీటన్నిటికంటే కూడా ఇంకొకటి లక్షణం అని కూడా ఒకటి ఉంది, దానికి వెళ్దాం మనం. ఇప్పుడు ఇది బ్రహ్మము మంచులాగా శుద్ధం అన్నాం అనుకోండి. ఇప్పుడు దీన్ని ఇదేమనుకోవాలి అప్పుడు? ఇది ఉపమానం అవుతుంది. దృష్టాంతం లాగా ఉపమానం, లాగా అన్నాం కదా. ఉపమానం మంచులా అని. ఇది బాగా విశేషణం అర్థమైందరూ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏమండి? విశేషణంగా కాదా గురుగారు? విశేషణం అంటే అలా కాదు. ఇప్పుడు విశేషణం అంటే లింగవచన విభక్తులు ఒకేలాగా ఉంటాయి. ఇప్పుడు సమాన ధర్మం, అన్ని సమాన ధర్మాలు సమానంగా ఉంటే దాన్ని విశేషణం అని చెప్పాలి. ఓకే. అన్ని సమాన ధర్మాలు ఉంటే దాన్ని ఇప్పుడు సమాన. ఇప్పుడు దీంట్లో ఏంటి? శుద్ధత్వం మాత్రమే సమాన ధర్మం. ఇప్పుడు దృష్టాంతం గురించి చెప్పామనుకోండి. దృష్టాంతం ఎలా? ఏదైనా ఒక పరిస్థితి గాని కాలం గాని చెప్పి అది ఎలాగో ఇలా ఉండండి ఇది దృష్టాంతం. అలా అని చెప్తే అప్పుడు దృష్టాంతం వస్తుంది. సో ఇప్పుడు మహావాక్యాలు ఏవైతే ఉన్నాయో ఆ మహావాక్యాలని అర్థం చేసుకోవడానికి ఇప్పుడు ఇది దృష్టాంత దాష్టాంతిక భావమా, ఉపమాన ఉపమేయ భావమా, విశేషణ విశేష భావమా, లేదా లక్షణమా, ఏం చెప్తున్నారు ఇక్కడ అని తీసుకొని అప్పుడు అర్థం చేసుకుంటే అప్పుడు అఖండాకార వృత్తి వస్తుంది. ఇప్పుడు కొన్ని చోట్ల దృష్టాంతాన్ని వాడితే సాక్షాత్గా ఆ దృష్టాంతాన్ని అర్థం చేసుకుంటే అఖండాకార వృత్తి వస్తుంది. ఉపమానాన్ని అర్థం చేసుకున్నా ఇది అయితే అక్కడ ఉపమానాన్ని చెప్తే దాన్ని దృష్టాంతంగాను, ఉపమానాన్ని విశేషణంగా తీసుకుంటే అఖండాకార వృత్తి రాదు. ఇప్పుడు విన్నంత మాత్రం చేతనే బ్రహ్మజ్ఞానం కలుగుతుంది అంటే అందరికీ ఎందుకు కలగట్లేదండి? అంటే ఉపమానాన్ని ఉపమానం లాగే తీసుకోవాలి, దృష్టాంతాన్ని దృష్టాంతం లాగే తీసుకోవాలి. అందుకోసమే ఈ శాస్త్రం చెప్పాలి అంటే కొద్దిగైనా వ్యాకరణ గంధం ఉన్నవాళ్ళు చెబితే అలవాటు అవుతుంది. ఇది దృష్టాంతము, ఇది ఉపమానము, ఇది విశేషణము, ఇది లక్షణము అని చెబితే శాస్త్ర గంధము లేకపోతే వ్యాకరణ ఏదో ఒక గంధం ఉంటే అర్థమవుతుంది. ఇప్పుడు డుక్కురింకరణే అన్నది వ్యాకరణ సూత్రమా ధాతు పాఠంలోనిదా అని భేదం కూడా తెలియనటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళు ఈ శాస్త్రాన్ని చెబితే ఎలా ఉంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చెప్పలేరు. చెప్పినా కూడా దృష్టాంతాన్ని ఉపమానంగాను, ఉపమానాన్ని లక్షణంగాను చెప్పేస్తాం. దానికోసం అఖండాకార వృత్తి రాదు. గురుగారు ఈ విశేషణ ఉపమానం దృష్టాంతం బాగా అర్థమైంది గురుగారు. లక్షణం గురించి కూడా కొంచెం చెప్తారా గురుగారు? లక్షణం దాకా వెళ్దామండి. అలాగే. ఎక్కడ ముందుగానే చెప్పేసుకుంటే స్వారస్యం ఉండదు. వశిష్ఠుల వారి మాటల్లోనే చెప్పుకుందాం. అలాగే గురుగారు. తస్మాత్ దృష్టాంత దాష్టాంత పోల్లసితైః అలం యయా కయాజిత్యాతు మహావాక్యార్థమాశ్రయత్. ఇప్పుడు దృష్టాంత దాష్టాంతిక భావం ఎక్కడ ఉందో అక్కడ ఉపమాన ఉపమేయాలు ఇవన్నీ సమాన ధర్మం ఇవన్నీ ఘర్షణ పడాల్సిన లేదు. దానివల్ల ఏమి సిద్ధించదు. ఏ యుక్తిని అనుసరించిన మహావాక్యార్థాన్ని ఆశ్రయించడం ముఖ్యము, కానీ దీని గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇంత చెప్పారు కదండి, ఇంక ముందర చెప్పే ప్రతి వాక్యంలో ఇది దృష్టాంతమా, ఇది ఉపమానమా మేము విచారిస్తూ కూర్చోవాల్సిన అవసరం లేదు. ఆ దృష్టితో చూస్తే చాలు, అక్కడ అది కనిపిస్తుంది. ఇప్పుడు అరుంధతి నక్షత్రం ఉందనుకోండి, ఒక్కసారి మీరు చూసారనుకోండి, మొదటిసారి చూడడానికి మాత్రమే ప్రయత్నం చేయాలి. రెండోసారి నుంచి ఇట్లా మీరు ఆకాశంలో ఉత్తరం వైపు చూడంగానే మీకు అరుంధతి దర్శనం అయిపోతుంది. మొదటిసారి చూపించినప్పుడే ఆ పక్కన పెద్ద నక్షత్రం చూడు, దాని పక్కన ఇంకో నక్షత్రం చూడు, దాని పక్కన ఇంకో నక్షత్రం చూడు, దాని పక్కన ఇంకో చిన్న నక్షత్రం చూడు, దాని పక్కన ఇంకో నక్షత్రం అని అలా చూపించాల్సి వస్తుంది, అరుంధతి దర్శనం చేయించాల్సి వచ్చినప్పుడు. కానీ మిగతా చోట్లలో ఇంకొకసారి రెండవసారి నుంచి చూడాల్సినప్పుడు అట్లా అవసరం ఏమీ లేదు.
శాంతి శ్రేయం పరం విద్ధి తత్ప్రాప్తౌ యత్నవాన్ భవ భోక్తవ్యం మోదనం ప్రాప్తం కిం తత్సిద్ధౌ వికల్పితైః. శాంతి పరమ శ్రేయస్సు, శాంతి శ్రేయః పరం విద్ధి. శాంతి అనేటువంటిదే పరం శ్రేయ అని తెలుసుకో. తత్ప్రాప్తౌ యత్నవాన్ భవ, అది పొందడానికే నీవు ప్రయత్నం చెయ్యి. భోక్తవ్యం ఓదనం ప్రాప్తం కిం తత్సిద్ధౌ వికల్పితైః. సిద్ధంగా ఉన్నటువంటి అన్నము అది తినాల్సిందే, ముందర వచ్చింది. భోక్తవ్యం ఓదనం ప్రాప్తం, ఏ అన్నం అయితే లభించిందో తినాలి. దాంట్లో తత్సిద్ధౌ వికల్పితైః, ఇప్పుడు అది ఎట్లా వండబడింది ఇవన్నీ కూడా ఆలోచించాలి. వండబడిందా లేదా, ఉడికిందా లేదా అని తినడం అంతే. ఇది అంటే ఎవరికి చెప్తున్నానంటే బ్రహ్మచారులకి విశేషంగా, లేకపోతే సన్యాసులకి చెబుతున్నాను. గృహస్థులు అయితే పాటించాలి ఈ నియమం. ఇవి ఎవరు వండారు, వండడం కంటే ముందే, ఇంకా వండిన తర్వాత అన్నం ముందు కూర్చున్న తర్వాత, వడ్డించిన తర్వాత, పరిశేషం చేసిన తర్వాత ఈ అన్నం ఎవరు వండారు అప్పుడు ఆలోచించకూడదు ఇంకా. అలాగే ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు శాంతి పరం శ్రేయస్సు అని తెలుసుకో. దాని ప్రయత్నం కొరకే దాని పొందడం కొరకే నీవు ప్రయత్నం చేయాలి. అకారణైః కారణిభిః బోధార్థం ఉపమీయతే ఉపమానైః తు ఉపమేయైః సదృశైః ఏకదేశతః. ఇప్పుడు కారణరహితంగానో, ఇప్పుడు ఇంకో విషయం ఏంటి, బ్రహ్మకి పోలినది ఇంకొకటి లేదు. ఇప్పుడు ఉపమానం చెప్పాలి అన్నా కూడా బ్రహ్మకి సరిపోయేటువంటి దృష్టాంతం కూడా ఏమీ లేదు. లక్షణం అన్నారు కదా, అది కూడా చెప్పేస్తాను. ఇప్పుడు లక్షణం అంటే ఎలా ఉంటుంది అంటే, రాఘవేంద్ర గారు వింటున్నా గురువు గారు. మొదటిసారి ఎవరైనా మీ ఇంటికి ఎవరో ఒకరు వస్తున్నారు, మీ వీధిలోకి వచ్చేసారు. మీ వీధిలోకి వచ్చిన తర్వాత మీరేమంటున్నారు అంటే, నువ్వు నాకు కనబడుతున్నావు, నువ్వు వచ్చేసాయి అంటే, ఏ ఇల్లు నాకు కనబడట్లేదు అని. అయితే మీరేమన్నారు, ఇంటి ముందు బండి ఆగిన చూడు, అదే ఇల్లు మాది అన్నావు. అథవా లేకపోతే చూసిన ఇంటి మీద మా ఇంటి మీద 2-3 కాకలు ఆగినాయి, ఏదో కోతి కూర్చొని చూడు అదే అంట. ఇప్పుడు కోతి కూర్చున్న ఇల్లు అనగానే సరే అని చెప్పేసి చూసేసి వచ్చేసాడు. ఆ వ్యక్తి రెండవసారి వచ్చినప్పుడు, మీ క్రితం సారి వచ్చినప్పుడు మీ ఇంటి మీద కోతి ఉంటేనే మీ ఇల్లు ఉన్నావు కదా, ఇప్పుడు కోతిని తెచ్చిపెట్టి అప్పుడే మీ ఇంట్లోకి వస్తా అన్నాడుగా. మొదటిసారి పరిచయం చేస్తున్నప్పుడు మాత్రమే కోతి ఉన్న ఇల్లు, కాకి ఉన్న ఇల్లు, బండి ఉన్న ఇల్లు చెప్తున్నాం. దానికి లక్షణం అని. బ్రహ్మ నిత్య బుద్ధ ముక్త స్వభావ అని ఇలా పరిచయం చేస్తున్నప్పుడు ఇవన్నీ లక్షణాలు అంతే. అర్థమైంది గురువు గారు. సరే, ఇప్పుడు మళ్ళీ మీరు నేనేదో దృష్టాంతం ఉపమానం చెప్పేసాము, మీరు దీంట్లో వెళ్ళి లోపలికి వెళ్ళిపోయి మీరు మళ్ళీ దీంట్లోనే కొట్టుకొని అసలు విషయాన్ని గ్రహించరేమో అని భయపడి ముందే వశిష్ఠుల వారు చెబుతున్నారు. అకారణైః కారణిభిః బోధార్థం ఉపమీయతే. ఇప్పుడు నిజంగా అయితే అకారణం, దానికి అకారణం, బ్రహ్మం అకారణం, కారణం లేనటువంటిది. ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువులన్నీ కారణం ఉన్నవి, ఎక్కడో వీటన్నిటికీ ఎక్కడో ఉత్పత్తి ఉంది. ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ ఎలా చేస్తాం? నేనా ఎగ్జాక్ట్ గా ఇప్పుడు బ్రహ్మం గురించి చెప్పాలి అంటే ఏదో ఒకటి చెప్పాలి. ఇప్పుడు పిల్లలకు అర్థం చేయించాలంటే ఎలా అర్థం చేయిస్తాం? అన్న ఇప్పుడు దేవుడు శివలింగాన్ని తీసుకొచ్చాడు అనుకోండి, మా పిల్లవాడే, అది రాయితో చేసిందైనా స్ఫటికంతో చేసినా అది చాలా అమూల్యమైందని చెప్పాలి. ఎలా? ఇప్పుడు నా మెడలో వేసుకున్న బంగారు చైన్, దీన్ని తీసి పడేనా నేను అంటే, వద్దొద్దు అమ్మమ్మ కొడుతుంది అంటాడు వాడు. ఎందుకు అంటే ఇది చాలా డబ్బులు పెట్టి తెచ్చాం కదా, అంటే ఇది కూడా అంతే అమూల్యమైందని చెప్పాలి. రాతితో చేసిన శివలింగం ఈ మెడలో వేసుకున్న బంగారు గొలుసు కంటే ఎక్కువ విలువైంది పారమార్థికంగా. లౌకికంగా తక్కువ, 10 రూపాయలు వస్తే ఇక్కడ 1,00,000 రూపాయలు అన్నాం. కానీ పిల్లవాడికి అర్థం చేయించాలంటే ఎలా చెప్తున్నాము?
అలాగే ఇప్పుడు మనమందరం కూడా బాలులమే ఈ విషయంలో కదా. అవును గురుగారు. రాముడు 15 సంవత్సరాలంటే యుక్త వయసులో ఉన్నాడు. ఆయన అధ్యయనం గురుకులానికి వెళ్ళి అధ్యయనం చేసి గురువు దగ్గర అధ్యయనం చేసి ఉన్నాడు అతను. మనం ఇంకా అధ్యయనం కూడా చేయలేదు. కాబట్టి మనకు అర్థం చేయిస్తున్నారు అంటే ఒకవేళ బ్రహ్మముని దీనితో ఎలా పోల్చారండి? ఇప్పుడు బ్రహ్మం గురించి చెప్పాలి అంటే ఎలా అంటే అన్నిటి యందు ప్రకాశిస్తుంది అని అంటే ఎలా అంటే, మీరు ఉన్నది ఒకటే సూర్యుడైనా మార్గంలో చిన్న చిన్న గుంటలు ఉంటాయి అనుకోండి. ఆ గుంటల్లో వర్షం పడ్డ తర్వాత నీళ్లు నిండాయి. వాటి అన్నిటిలో కూడా సూర్యబింబాలు కనిపిస్తున్నాయి. అలాగే ఒక్కటే బ్రహ్మము ఇలా అన్ని ఉపాధుల్లో వేరేలాగా కనిపిస్తున్నది అంతే. నిజంగా అయితే ఉన్నది ఒకటే బ్రహ్మము అన్నాం. అలా ఎలా పోల్చారండి? బ్రహ్మాన్ని సూర్యుడికి ఎలా పోల్చారు? సూర్యుడు ఒక పరిమితమైనటువంటి ఆకారము, పరిమితమైనటువంటి రూపం గలవాడు. కంటే పెద్దది కావచ్చు, కానీ ఒక పరిమితమే, అదొక లిమిట్ ఉంది. ఈ మురిగుంటలో ప్రకాశిస్తున్న సూర్య బింబము జీవుడు బ్రహ్మం ఒకటే అంటున్నారు. అది మురుగుంటలో ఉన్నటువంటి నీళ్లు అంటున్నారు. ఎలా? ఇవన్నీ ఇంత ప్రశ్నించకూడదు, కూడదు అని చెప్పి అర్థమైందా? ఎందుకు అంటే బ్రహ్మం అకారణం. పరబ్రహ్మము ఒకటే ఉన్నది. ఏకమేవా అద్వితీయం బ్రహ్మ. ఇంకొక రెండవ వస్తువు లేదు. రెండవది లేనప్పుడు దేంతో పోల్చి చెప్పాలి మనం? అందుకోసం ఏం చేస్తున్నామంటే పరమేశ్వరుని ఒక పురుష ఆకారంలోనూ స్త్రీ ఆకారంలోనూ వర్ణించి బ్రహ్మ గుణాలన్నీ అక్కడ చేసి మనస్సు ఒక దగ్గర నిలబడ్డ తర్వాత అక్కడి నుంచి పరబ్రహ్మ తత్వాన్ని చెప్పడం కొరకు వేదం కొన్ని రూపాల్లో పరబ్రహ్మాన్ని ధ్యానించవచ్చు అని చెప్పి కొన్ని ఆమోద ముద్ర వేసింది. ఆ రూపాల్లోనే ధ్యానిస్తే కానీ పరబ్రహ్మ యొక్క గుణాలు, లక్షణాలు అర్థమవుతాయి. బ్రహ్మం అంటే ఏ రూపంలో అయినా ఉంటుంది కదండి. నీ రూపము అంటే అన్ని రూపాలు ఉండగలిగింది కదా. నా ఇష్టం వచ్చినటువంటి రూపంలో ఓ గడ్డము, చింపిరి గడ్డము, చింపిరి బట్టలు కట్టేసి నేను నా రూపంలో నేను పూజిస్తాను, అది కూడా బ్రహ్మతత్వమే అన్నారనుకోండి, కుదరదనే చెప్పాలి. ఎందుకు? ఆ పరబ్రహ్మని పరమేశ్వరుని ధ్యానించవచ్చు. పరమేశ్వరుణ్ణి అంటే పురుషుడు అని అనుకుంటారేమో అని పరబ్రహ్మం అంటున్నారు. ఎందుకంటే బ్రహ్మము అంటే స్త్రీపం నపుంసకలింగ భేదాలు లేనటువంటిది పరబ్రహ్మం. పరబ్రహ్మాన్ని ఎలా పడితే అలా ధ్యానించవచ్చు అని చెప్పడానికి లేదు. ఇప్పుడు ఆర్ఓ వాటరే అవ్వని కాకండి, తాగడానికి యోగ్యమైన నీళ్లే అవ్వని కాకండి. మీరు మా ఇంటికి వచ్చారు, ఒక మంచి పాత్రలో తెచ్చిచ్చాను అనుకోండి, మీరు గ్రహిస్తారు. అవే నీళ్ళని సొట్టబడ్డ చెంబులో తీసుకొచ్చి ఇచ్చాను అనుకోండి, తీసుకుంటారా మీరు? ఎందుకు? నీళ్ళు ఒకటే కదా, పరబ్రహ్మం ఒకటే కదా. తాగే నీళ్లలోని భేదం చూపిస్తుంటే పరబ్రహ్మాన్ని, అన్ని రూపాలు తనవి అయినటువంటి పరబ్రహ్మాన్ని ఏ రూపంలో అయినా కొలచొచ్చు కదా అని చెప్పి అని ఒక మాటను పెట్టుకొని మీకు ఇష్టం వచ్చినటువంటి రూపాలను పూజిస్తూ అది పరబ్రహ్మము, మీరు కూడా ఒప్పుకొని తీరాలి అని చెప్పి ఎలా బలవంత పెట్టగలుగుతారు? ఇప్పుడు శాస్త్రం ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు పరబ్రహ్మాన్ని ఇలా పోల్చాము, దృష్టాంతం ఇలా చెప్పాము అంటే, ఇలా చెప్పారు కాబట్టి నేను ఇంకో చోట కూడా ఇక్కడ మాత్రమే తీసుకోవాలి, ఇక్కడ మాత్రమే అప్లై చేయాలి, ఏ విషయంలో చెబుతున్నామో అంతవరకు మాత్రమే తీసుకుంటే అప్పుడు అఖండాకార వృత్తి వస్తుంది. ఎందుకు? అది శాస్త్ర సమ్మతం కాబట్టి. శాస్త్ర సమ్మతం అంటే వేద సమ్మతం కాబట్టి. శాస్త్రము అనే శబ్దానికి వేదము అని కూడా అర్థం, వేదానికి శాస్త్రం అని కూడా.
శాసించేది కాబట్టి శాస్త్రం అని వేదానికి ఉపయోగం. కాబట్టి స్థాతవ్యం నేహ భోగేషు వివేకరహితాత్మన ఉపలోదర సంజత పరిపీనాంత భేకవత్. భేకము అంటే పరిపీన అంధభేకవత్, గుడ్డి కప్ప ఉంటుంది. అంధభేకవద్దు, గుడ్డి కప్ప ఎలా ఉంటుంది? గుడ్డి కప్ప రాతి లోపల పుట్టి ఉంటుంది. ఉపలోదర సంజాత, ఉదర సంజాత, ఉపల అంటే రాయి లోపల పుట్టినటువంటి గుడ్డి కప్ప ఉందనుకోండి. అలా ఇప్పుడు అలాంటి వాడుగా నువ్వు భోగాలందు వివేకరహితుడుగా నువ్వు ఉండకూడదు. మళ్ళీ ఇక్కడ గుర్తు చేస్తున్నారు ఏవేవి చెయ్యకూడదో చెప్తున్నారు ఇక్కడ. దృష్టాంతై యత్నమాశ్రిత్య జేతవ్యం పరమం పదం విచారణవతా భావ్యం శాంతి శాస్త్రార్థశాలిన. ఇప్పుడు వివేకంతో శాంతినిచ్చేటువంటి శాంతిమయమైనటువంటి శాస్త్రాల్ని అర్థం చేసుకొని దృష్టాంత ప్రతిపాదితమైనటువంటి పరమపదాన్ని పొందడానికి ప్రయత్నం చేయాలి, అంతేగాని వివేకరహితంగా ఆ గుడ్డి కప్పలాగా ఉండకూడదు. శాస్త్రోపదేశ సౌజన్య తజ్ఞ సమాగమై అంతరాంతర సంపన్న ధర్మార్థోపార్జన క్రియ తద్విచారయేత్ ప్రాజ్ఞో యావద్విశ్రాంతిమాత్మని సంప్రయాతి అపునర్నాశాం శాంతిం ఉపదాభిధాం. ఏమండి ఎవరో మాట్లాడుతున్నా? శాస్త్రోపదేశ సౌజన్య ప్రజ్ఞ సమాగమై అంతరాంతర సంపన్న ధర్మార్థోపార్జన క్రియ యావద్విచారయేత్ ప్రాజ్ఞో యావద్విశ్రాంతిమాత్మని సంప్రయాతి అపునర్నాశాం శాంతిం ఉపదాభిధాం. ఇప్పుడు ఎలా? ఆత్మ విశ్రాంతి లభించే వరకు శాస్త్రోపదేశము, సౌజన్య స్వభావము, సాధుసంగము వీటిని ఆశ్రయించి ధర్మార్థ కామము, ధర్మార్థాలనేటువంటి పురుషార్థాలని సంపాదించాలి. తర్వాత శాస్త్రం యొక్క అపూర్వార్థం ఇంతే ఉండదండి. శాస్త్రంలో ఈ మాట చెప్పారు అంటే అపూర్వార్థం ఇంకోటి ఏదో ఉంటుంది అని చెప్పి దాని కొరకు విచారణ చేసి ఆ అపూర్వార్థాన్ని గ్రహించి ఇలా చేస్తేనే దీన్ని తురీయ పదం అని అనుకోవాలి. తుర్యుపదాభిధాం తురీయ పదం అర్థం చేసుకోవాలి. తుర్య విశ్రాంతి యుక్తస్య వ్రతీవస్య భవార్ణవాత్ జీవతో జీవతశ్చైవ గృహస్థస్య తథాయతేః న కృతేనార్థో న శృతి స్మృతి విభ్రమైః నిర్మందర ఇవాంబోధిః స తిష్ఠతి యథాస్థితం. భవసాగరాన్ని దాటడానికి ఏ వ్యక్తి ప్రయత్నం చేస్తున్నాడో, ఎవడు ప్రయత్నం చేస్తున్నాడో చేసి తురీయ పదంలో విశ్రమిస్తున్నాడో, తురీయ పదాన్ని పొందుతున్నాడో అతడు గృహస్థుడైనా యతి అయినా శ్రవణాదులు అన్ని ఉపనిషత్తులన్నీ విన్నా వినకపోయినా ఐహిక ఆముష్మిక ఫలాలు పొందినా, ఐహికము ఇహలోకంలో భూమిలో ఉన్నటువంటి సుఖాలు, స్వర్గంలో ఉన్న సుఖాలు పొందినా పొందకపోయినా ఎవరైతే విచారణ చేస్తున్నాడో
ఈ ఇక్కడ ముందు చెప్పబోయేటువంటి విషయాలన్నింటినీ కూడా దృష్టాంతమా, ఉపమానమా, విశేషణమా, లక్షణమా అనేటువంటి దాంట్లో ఎక్కువ లోతుకు వెళ్లకుండా ఎంతవరకు చెప్పామో అంతవరకు మాత్రమే విచారణ చేస్తున్నాడు. వాడు సముద్రంలాగా నిష్ఠుడై ఉంటాడు. దానికి ఇక్కడ విశేషణం ఏం చెప్పారు అంటే నిర్మందరహ ఇవాంబోధిహి అని చెప్పారు. మందర పర్వతం లేనటువంటి సముద్రం లాగా. మందర పర్వతం సముద్రంలో ఉంటే సముద్రంలో అల్లకల్లోలం ఉంటుంది అని చెప్పి, అల్లకల్లోలం లేనటువంటి సముద్ర స్థితి లాంటి స్థితిని పొందాడు అని. ఏకాంశేన ఉపమానానాం ఉపమేయ సధర్మత బోద్ధవ్యం బోధ్యబోధాయ నస్థేయం బోధచంచున. ఉపమాన ఉపమేయ విషయాలకి ఏకాంశ సాధర్మ్యం ఏదైతే ఉందో ఇప్పుడు దార్ష్టాంతికంలో మళ్ళీ చెప్పాము, అక్కడ కూడా విచారించాలి, ఎక్కువగా లాగకూడదు. ఉపమాన ఉపమేయాలను కూడా ఇప్పుడు మా లిమిట్ ఏంటి ఇక్కడ. ఇప్పుడు ఒకవేళ నేను తెలియదండి, ఇప్పుడు కృష్ణుడిని రాముడిని వర్ణించినప్పుడు హాయిగా ఇవన్నీ అప్లై చేయట్లేదు కదా మనము. అంటే ఏం చేస్తున్నాం అక్కడ అంటే, ఇప్పుడు పురాణం ఇత్యాదులన్నీ ఎలా మనకు పరబ్రహ్మతత్వాన్ని లేదా పరమేశ్వర తత్వాన్ని ఎలా మనకు బోధిస్తున్నాయి అంటే, మొదలు ఒక పిల్లవాడు సముద్రం చూడాలి అన్నాడు అనుకోండి, ఏం చేస్తున్నాం? సముద్రం చూడాలి అంటే ఉదయలక్ష్మి గారు కాస్త మ్యూట్ చేసుకుంటారా? మీరు మాట్లాడకపోతే వెనకాల నుంచి చాలా మాటలు అనిపిస్తుంది. సారీ నాకు రావట్లేదు ఎట్లా అని. మ్యూట్ లోనే ఉంటున్నారు, మీరు అన్మ్యూట్ చేస్తున్నారు అంటే మధ్య మధ్యలో. ఓకే సరే, ఇప్పుడు సముద్రం, ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు, సముద్రం చూడాలి అంటే ఏం చేస్తున్నాం? మొత్తం సముద్రం మొత్తం తీసుకెళ్ళి ఇదిగో ఇది ఈ సముద్రాన్ని పసిఫిక్ సముద్రం అంటారు, ఇది అట్లాంటిక్ సముద్రం, ఇది హిందూ మహాసముద్రము, ఇది ఆర్టిక్ సముద్రం చూపిస్తున్నాము. లేదు గురువు గారు, ఇక్కడ ఒక దగ్గరికి తీసుకెళ్లి చూపిస్తున్నాం ఇది సముద్రము అని. వాడికి సముద్రం అంటే ఏంటి అని చెప్పేసి కొద్దిగా అర్థమైన తర్వాత సముద్రం అంటే ఇక్కడ ఏంటి ఇక్కడ అది కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి సముద్రం బాపట్ల దగ్గర, బాపట్ల దగ్గర సముద్రం, బాపట్ల దగ్గర కూడా ఉన్నట్టు మచిలీపట్నం గోదావరి జిల్లాలో, ఇక్కడ గుంటూరు జిల్లాలో బాపట్ల దగ్గర, అంటే బాపట్ల అనే వేరే జిల్లా ఏమో, ఆ బాపట్ల దగ్గర ఉన్నటువంటి బీచ్ ని చూపించి ఇది సముద్రం అని అన్నాం అనుకోండి. పిల్లవాడికి మనసులో అది మాత్రమే సముద్రం, ఇంకొకటి సముద్రం కాదు అంటుందా? ఇంకోసారి సముద్రం అంటే వైజాగ్ దగ్గర తీసుకెళ్ళి అక్కడ భీమి దగ్గర చూపించాం. వాడు అడుగుతాడు, నాన్న అప్పుడు మనం వెళ్ళాం కదా బాపట్ల దగ్గర సముద్రం ఈ సముద్రం రెండు ఒకటేనంటే రెండు ఒకటే. అంటే సముద్రం ఇంత పెద్దగా ఉందంటే అవును, సముద్రం ఇంకా చాలా పెద్దగా ఉంది. మనం ఎక్కడెక్కడైతే దగ్గరికి వెళ్ళి ఆ ఇసుకలో దిగలుగుతాం అక్కడ మాత్రం వెళ్తాం, మిగతా అంటే మళ్ళీ అడుగుతాడు, భీమిలి దగ్గర సముద్రము ఇక్కడ బాపట్ల దగ్గర సముద్రం రెండు ఒకటే కానీ మధ్యలో ఎక్కడ కనపడలేదే అంటే, మధ్యలో మనం భూమి మీద వచ్చాము, సముద్రం అంతా విస్తారంగా ఉంది, మనం ఇలా కావాలో మన మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ పురాణం అంతా కూడా ఏం చేస్తుంది అంటే, మధ్యలో ఏదో ఒక్క అంశంలో పరబ్రహ్మ ఈశ్వర బుద్ధిని పుట్టించి ఈశ సర్వభూతానాం అథవా జగదీశ్వరీశ్వర సర్వేశ్వరేశ్వర అని చెప్పి తర్వాత విశేషణాల ద్వారా ఉపమానాల ద్వారా ఎక్కడైతే ఈశ్వర అనేటువంటి భావమో లేకపోతే సర్వనియామక సర్వాంతర్యామి ఇలాంటివన్నీ భావాన్ని పెట్టిన తర్వాత అంత మాత్రమే ఆయన పని లేదు, ఆయన తప్ప ఇంకొకటి లేదు, అనన్య అని చెప్పి మనము ఆ భావం వరకు తీసుకెళ్తున్నాం. పురాణాలు కూడా మనతో చేసేది అదే. కాబట్టి పురాణాలు ఏం చేస్తాయంటే అక్కడ ఏకదేశం ఏదో ఒక ఒక్క దాంట్లో ఒక్క చోట మాత్రమే ఈశ్వర తత్వాన్ని చెప్పేటప్పుడు అక్కడ విశేషణాలు వాడగలుగుతున్నాయి. అక్కడి నుంచి అన్ని చోట్లలో విశేషణాలు చెప్పాలి అనుకుంటే అప్పుడు విశేషణాలు చెప్పలేము. అక్కడ ఇప్పుడు
భీమిలి దగ్గర అంటే భీమిలి దగ్గర ఉన్న సముద్రం బీచ్ అని చెప్పొచ్చు, భీమిలి బీచ్ అని చెప్పొచ్చు. బాపట్ల దగ్గర ఉందంటే బాపట్ల బీచ్ అని చెప్పొచ్చు. లేదు ఇప్పుడు లేదు అక్కడ ఇక్కడ ఉన్నటువంటి సముద్రం గురించి మాట్లాడాలి అంటే లేదు, అక్కడ నుంచి ఇక్కడ ఉన్నది దీనికి బే ఆఫ్ బెంగాల్ అని పేరు, అది బంగాళ కొల్లి అని పేరు దీనికి. ఇంకా విస్తారంగా చూడాలనుకుంటే సముద్రం ఇట్లా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉన్న సముద్రాన్ని దీన్ని పెసిఫిక్ సముద్రం అంటారు అని చెప్పేసి వాడు ఎప్పుడైతే పై చదువులు చదువుతూ జియోగ్రఫీ గురించి చదివినప్పుడు వాడికి అసలు ఉన్నదంతా ఒకటే సముద్రము, కాకపోతే ఆ ఏరియాని బట్టి దానికి వేరే వేరే పేర్లు పెట్టాము అని అనుకుంటాడు. అది అందుకు పురాణ స్థాయిలో చెప్పినప్పుడు విశేషణాలు చెప్పొచ్చు. కానీ పురాణంలో కూడా అక్కడ కూడా తత్వాన్ని చూసి దాన్ని అర్థం చేసుకోవాలి అనుకున్నప్పుడు అక్కడ విశేషణాలు చెప్పడం కష్టం, అక్కడ కూడా విశేషణాలు చెప్పడం కష్టమవుతుంది. ఉపమాన ఉపమేయం చెప్పినప్పుడు ఏకాంశంలో ఏ సమాన ధర్మాన్ని పెట్టుకొని మేము ఉపమాన ఉపమేయాన్ని వాడామో అంతవరకు మాత్రమే ఆ ఉపమాన ఉపమేయాన్ని గ్రహించాలి అనేది విషయం. 12 శ్లోకం దాకా చెప్పుకున్నాము. ఇక్కడ నుంచి ఇంకా విషయాలు ఉన్నాయి. ఉపమానం ఎలా తీసుకోవాలి, ఉపమ ఎలా తీసుకోవాలి, ఇంకా కొన్ని నియమాలతో దృష్టాంతాలతో అదే విషయాన్ని శిష్యుల వారు చెబుతున్నారు. దాన్ని మనం రేపటి పాఠంలో చూద్దాం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సంస్కృతం మే ప్రియా భాషా సంస్కృతం చింతయామ్యహం సంస్కృతేన సదా వచ్మి సంస్కృతాయ చ జీవనం సంస్కృతాన్మే స్థితం సర్వం సంస్కృతస్య వ్రతి సదా సంస్కృతే మే దృఢా భక్తి సంస్కృత నమోస్తే. శివాయ గురవే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ కాశీ విశ్వనాథాయ నమః శివాయ. శ్రీమాత్రే నమః. నమస్కారం. నమస్తే గురు. నమస్కారం ధన్యవాదాలు. గురుగారు. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. క్షమించండి గురుగారు, పొరపాటున ఇవాళ స్క్రీన్ నాకు కనిపించటం లేదు. అది ఎంత స్లైడ్ చేస్తున్నా నేను చెవులో పెట్టుకుని నాకు వినిపిస్తుంది, కానీ ఈ స్క్రీన్ నాకు ఇది చేయడానికి రాలేదు. అందుకే ఏం లీవ్ పర్వాలేదు, వచ్చా మళ్ళీ. లేదండి, నేను మిమ్మల్ని ప్రార్థన చేశాను అంతే. అయ్యో అట్లా కాదు, అది తప్పు కదా. నేను నాకు ఏం ఈ పర్వాలేదు. ఫోన్ మారింది, అది అట్లా ఇట్లా చేయడానికి నాకు కనిపించలేదు, స్క్రీన్ మారిపోయింది. అది సారీ. పర్వాలేదు. ధన్యవాదాలు. నమస్కారం.